ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేదే, ఈరోజు నేను కాలేజ్కి రావడం లేదు. మా ఫ్యామిలీ అంతా కలిసి వనభోజనాలకి వెళ్తున్నాం. కాలేజ్ పిక్నిక్ అంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. ఫ్యామిలీతో వనభోజనాల్లో కిక్కేముంటుంది? అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే వనభోజనాలకి నేను మా బావని కూడా పిలుస్తున్నాను. వస్తాడంటావా? ఇదే ప్రశ్న నువ్వు నా బర్త్డే పార్టీకి కూడా అడిగావు, రాలేదా? అమ్మో, నిన్ను అంచనా వేయడం చాలా కష్టం. నువ్వు రప్పిస్తావు ఎలా అయినా. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ చేయి. బాయ్ బాయ్. హలో బావా, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నేనెంతో ప్రేమగా ఫోన్ చేస్తే నువ్వు చిరాకు పడతావే. నీ మీద నాకుండేది చిరాకు, కోపమే. జస్ట్ కమ్ టు ద పాయింట్. అది కాదు బావా, ఫ్యామిలీ అందరం వనభోజనాలకి వికారాబాద్ వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. కాదనుకు బావా, ప్లీజ్ రావా? నేను రాను. వికారాబాద్లో చాలా ఇంపార్టెంట్ పనున్నా కూడా నేను 100% రాను. నాకు పంపించిన మెసేజ్ల గురించి నువ్వు మర్చిపోతున్నావు బావా. నక్షత్ర, నువ్వు కాదు కదా, నీ బాబు, వాడి బాబు వచ్చినా కూడా బ్లాక్మెయిల్కి నేను లొంగే రకాన్ని కాదు. ఆ మెసేజ్ నీకు నచ్చిన సోషల్ మీడియాలో పెట్టుకో. ఐ డోంట్ కేర్. బావా బావా, ఏమండి, అల్లుణ్ణి ఇందుని కూడా ఫోన్ చేసి పిలుద్దామండి. సరదాగా బయటికి తీసుకెళ్లినట్టుంటుంది. బయటికి తీసుకెళ్ళినట్టు కాదు, వాళ్ల మధ్యకి మనం వెళ్ళినట్టుగా ఉంటుంది. పెళ్ళైన కొత్త జంటని ఏకాంతం కోసం ఏ హనీమూన్కు పంపిస్తారు. ఆ విషయం మీ అపరోధనికి అర్థమయ్యేలా చెప్పు. అబ్బా, అది చెప్పొచ్చులేండి. ముందైతే పిల్లల్ని పిలుద్దాం. సరే, ఫోన్ చేసి పిలు. మీరు పిలిస్తే బాగుంటుంది. మీరా, మన ఇద్దరిలో ఎవరు పిలిచినా ఇద్దరం కలిసి పిలిచావని అర్థం. నువ్వు ఫోన్ చేయి. ఏంటో, ఇంట్లో అన్నీ నేనే చూసుకోవాలి. హలో అమ్మా ఇందు, ఎలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా. ఒక్క రాత్రిలోనే పెద్ద పెద్ద మార్పులు వచ్చేసాయంటమ్మా. అదేంటి ఇందు, అలా డల్గా మాట్లాడుతున్నావేంటి? ఆహా, ఏం లేదు, బానే ఉన్నానమ్మా. హలో. వదిన గారు, నమస్కారం అండి. ఏంటో చెప్పు. ఏం లేదండి, మా ఫ్యామిలీ అంతా వనభోజనాలకు వెళ్తున్నాం. మిమ్మల్ని పిలుద్దామని ఫోన్ చేశాను. మేం రాము. మీ కుదరకపోతే కనీసం పిల్లలనైనా పంపించండి. వాళ్ళు కూడా రారు, మేం రానివ్వం. ఆ, అదేంటండి అలా అనేశారు? రాత్రి మీరిచ్చిన కట్నంతో కోటలు కడుతున్నాం. బాగా బిజీగా ఉన్నాం కదా, అందుకే మేము రాలేము, పిల్లల్ని పంపించలేము. ఇలా ఇవే అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడక ఎలా మాట్లాడాలమ్మా?
అయినా మా ఆవిడ చెప్పిందట తప్పేం లేదు. ఆ, మా అబ్బాయి రైల్వే గేట్ దగ్గర ఫ్రూట్స్ అమ్మడానికి వెళ్ళాడు. ఇదిగో మీ అమ్మాయిని బస్ స్టాండ్ దగ్గర స్వీట్స్ అమ్మడానికి పంపిస్తున్నాం. మీరేం మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం కావడం లేదండి. అరే మరి ఇంత మోసమా? ఆ, రాత్రి కట్నం అని చెప్పి బ్యాగుల్లో స్వీట్లు ఫ్రూట్లు పెట్టిస్తారా? ఆ, ఆ. స్వీట్స్ ఫ్రూట్సా? కట్నం కాదా? అయితే మా మాట ఇంత కటుగా ఉండదమ్మా. కావాలంటే ఇదిగో మీ అమ్మాయితో మాట్లాడండి. ఇదిగో మాట్లాడు మాట్లాడు. హలో. ఏంటిందు బ్యాగులో డబ్బులు లేవా? లేవమ్మా, మావయ్య గారు నిజమే చెప్పారు. అయ్యో, అపూర్వ వదినాలో చెయ్యదే. అసలు ఎందుకు అలా జరిగిందో నేను వెళ్ళి అడుగుస్తాను. చూడండి, కట్నం ఇంటికి వచ్చే వరకు మీ అమ్మాయి ఇల్లు దాటి బయటికి రాదు. ఆ, ఇంట్లోనే ఉంటుంది. ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. హలో హలో. అయ్యో వదినా. ఏంటి అలా చూస్తున్నావు? పనిలో పడు. కనీసం ఇంటి పనైనా చేస్తే నీ తిండికి పెట్టిన ఖర్చు కలిసి వస్తుందిలే అని సరిపెట్టుకుంటాం. బాగా చెప్పేవే. తిండికి తెమ్మరాజు పనికి పోతురాజు అన్నట్టు ఉండకూడదమ్మా. నువ్వు ఇంటికి భారం అనిపిస్తే నిన్ను ఎలా వదిలించుకోవాలని మేము ఆలోచించాల్సి వస్తుంది. ఏయ్ రావే. అమ్మాయి, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుక్కుంటూ వస్తున్నాను. మర్డర్ చేయడానికి కూడా ఇంత అందంగా తయారవ్వాలంటావా? పిన్ని, మనసులో మాట పంచుకోవడానికి ఒకరుంటే బావుండు అనుకున్నాను. వచ్చావు. వచ్చిన నువ్వు నన్ను జైలుకి పంపించాలనుకుంటున్నావా ఏంటి? చచ్చా, అలా ఎందుకు అనుకుంటానమ్మాయి? నువ్వు వెళ్ళిపోతే నాకు టైం పాస్ ఎలా అవుతుంది? భూమిని మర్డర్ చేయడానికి కూడా ఇంత సోగ్గా తయారవడం అవసరమా అని అడుగుతున్నాను. ఇదిగో, భూమిని మర్డర్ చేస్తాను అని నువ్వు పదే పదే అని నన్ను జైలుకి పంపించేలా ఉన్నావు. వదినా. వినేసిందమ్మాయి. నేనన్నప్పుడు కాదు, నువ్వు తిరిగన్నప్పుడు వినేసింది. ఊరుమోయ్. నువ్వు భూమిని మర్డర్ చేస్తావా? తనం చేసింది వదినా. చెప్పు వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.